ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, 1 కేజీ చికెన్ తెచ్చుకొని అది బాగా కడిగిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, అలాగే మనము బిర్యానీలో వేసుకున్న ఫ్లవర్ కూడా వేసి నీరు ఎగిరిపోయే వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బాణలి తీసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని అందులో అల్లం కొత్తిమీర పేస్ట్ని వేసి అలాగే మనము 6 టమాటాలు మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఆ గ్రేవీని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత సాల్ట్ వేయాలి. ఆ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల కారము, కొద్దిగా పసుపు, అలాగే బాదుషా మసాలా కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ బాదుషా మసాలా 2 ప్యాకెట్లు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాదుషా మసాలా మనకు కిరాణం షాపుల్లో దొరుకుతుంది. బాదుషా చికెన్ మసాలా ఫ్రెండ్స్. 5 రూపీస్వి 2 వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రేవీ, చికెన్ గ్రేవీ. రెండు ప్యాకెట్లు వేసుకోవాలి. అలాగే మనకు దిల్కష్ గరం మసాలా అని దొరుకుతుంది ఫ్రెండ్స్. అది 1 రూపీ ప్యాకెట్ ఫ్రెండ్స్. 1 వేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. అలా కొద్దిసేపు బాగా 5 మినిట్స్ అన్న మరిగించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇదే బెస్ట్ సీక్రెట్ ఫ్రెండ్స్, సోయా సాస్. 1 మూత సోయా సాస్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సగం నిమ్మ చెక్క వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సిమ్ములో ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ తయారైపోతుంది ఫ్రెండ్స్. మీరు తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. చికెన్ అంటే తినని వాళ్ళు కూడా టేస్ట్ చేశారంటే తినేస్తారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. పలావ్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తయారు చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. బాయ్.